హల్లెలూయా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావో ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు. నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. యదవాకిట నీవు నిలసి నా హృదయాన్ని తట్టావో ప్రభువా. యదవాకిట నీవు నిలసి నా హృదయాన్ని తట్టావో ప్రభువా. హృదయాంతరంగములోనికి అరుదించినావు, హృదయాంతరంగములోనికి అరుదించినావు. నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆవేదనలు నన్ను అలముకొనినా. శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆవేదనలు నన్ను అలముకొనినా. శోధన రోదన ఆవేదనల్లో, శోధన రోదన ఆవేదనల్లో నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. హల్లెలూయా. మీ అందరి వందనాలు. దేవుని వాక్యం కూసేపు శ్రద్ధగా ఉందాం. దేవుడు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు అన్నమాట. ప్రేమ కలిగి ఉండాలి మనం. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెబుతున్నాడు, మనుషుల భాషలతోనైనాను దేవదూత భాషలతోనైనాను మాట్లాడిన నేను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును, గడగడలాడు తాళమని ఉందును. మనుషుల భాషలతోనైనాను దేవదూత భాషలతో అయినను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును, గడగడలాడు తాళమునై ఉందును అంటున్నాడు అన్నమాట. మోగడి కంచులు లేక ఉంటాను, గడగడలాడు తాళం లేక ఉంటాను. ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉన్నా వ్యర్థమే అంటున్నాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు క్షమించండి, అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, ఈయన ఎన్ని కలిగి ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే అంటున్నాడు అన్నమాట. అపోస్తలుడైన పౌలు ప్రేమ కలిగి ఉండాలి. ప్రవశించు వరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెరగింపగల
పరిపూర్ణ విశ్వాసత గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుని అంటున్నాడు మాట. గడగడ కృపావరములు కలిగి ఉన్నా కానీ మర్మాలు చెప్తారు చూడు, మర్మాలు చెప్పగలిగినా కానీ కొండలు పెగిలించు విశ్వాసం కలిగి ఉన్నా కానీ పూర్ణ విశ్వాసం గలవాడినైనా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అట్లాగే మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు కదా, మనం సంఘంలో ఎన్ని కార్యాలు చేసినా కానీ, నువ్వు ఎంత పరిచయం చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత ఆత్మ పొందుకున్నా కానీ నువ్వు ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. కృపావరాలు పొందుకున్నా కానీ, అన్ని కలిగి ఉన్నా కానీ, మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నా కానీ ప్రేమ కలిగి ఉండాలి ముందు. ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. యేసు ప్రభు చూడు అందరిని శత్రువుని కాడ ప్రేమించాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని పట్టిస్తాడని యేసు ప్రభు తెలుసు. అయినా కానీ ఇస్కరియోతుని ప్రేమించాడు. యేసయ్య ఎంతగానో ప్రేమించాడు ఎంతగానో బిడ్డలాగా ఆదరించాడు అన్నమాట. అప్పుడు చివరికి ఏం చేశాడు, దేవుని స్తోత్రం, అందరిని ఒక గదిలో కూర్చోబెట్టి అందరి పాదాలు కడిగాడు అన్నమాట. యేసయ్య ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇట్టని పనులు చేశాడు. అందరి పాదాలు కడిగాడు యేసయ్య. కడిగితేను పేతురు గారి దగ్గర వచ్చినప్పుడు అభ్యంతరం చెప్పాడు, ప్రభువా నువ్వేంటి ప్రభువా, నా పాదాలు కడుగుతావేంటి ప్రభువా, నా పాదాలు నువ్వు కడగొద్దు అని అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, నీ పాదాలు నేను కడగపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవో అని చెప్పాడు మాట యేసయ్య. దేవుని స్తోత్రం. అయితే నా పాదాలే కాదు నా ఒళ్ళంతా నిలువంతా కడుగు అన్నాడు. కడగమంటే అప్పుడు యేసయ్య అన్నాడు, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు, ఒళ్ళంతా కడగక్కర్లా, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కోవాలి అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అన్నాడు కానీ వాళ్ళ పేరు చెప్పలా. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అంటే వాళ్ళందరేమో నేనా అని ఒకరి ముఖం చూసుకుంటున్నారు అన్నమాట. ఇస్కరియోతు పట్టిస్తాడని యేసయ్యకి తెలుసు కానీ తెలిసినా ప్రేమించాడు. యోధాని ఎంతగానో ప్రేమించాడు అన్నమాట. అట్లాగే మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు కదా, ఎన్ని కలిగి ఉన్నా కానీ, కృపావారం కలిగి ఉన్నా కానీ, భాషలు మాట్లాడినా కానీ, ఎన్ని కలిగి ఉన్నా కానీ నువ్వు ప్రేమ లేని వాడివైతే వ్యర్థమే. ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య అంటే ఎవరో ప్రేమమయుడు, ప్రేమించే దేవుడు, ప్రేమమయుడు, ఆయన కృపామయుడు, దయామయుడు, శాంతిమూర్తి, అత్యంత కృప కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. ఆ ప్రేమ కలిగి మనం ఉండాలి. ఆయన బిడ్డలుగా అనిపించుకుంటున్నాము. ఆయన బిడ్డలుగా ఉండి ఆయన ప్రేమ లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రికి నీళ్ళు లేకపోతే ఏమంటారు? నీకు లేకలేడేట్రా నీ కొడుక, నువ్వు చేసే పనులు చేతల్లా ఏంటంటే ఏ చేస్తున్నాడు ఎవరో చేసే పనులు అంటే ఏమంటారు? నీ బుద్ధులు రావాలి కానీ ఏరే వాళ్ళ బుద్ధులు వచ్చి ఏంట్రా అంటారు. అట్లాగే యేసయ్య మన తండ్రి బుద్ధులు మనకు రావాలి.
మన తండ్రి ప్రేమించే దేవుడు, శత్రువును కాడ ప్రేమించే దేవుడు. మనం కాడ ప్రేమించాలి, ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ప్రేమించకుండా నిన్ను ప్రేమించిన వల్ల నువ్వు ప్రేమిస్తే ఎక్కువ చేసేది ఏముంది అని చెబుతున్నాడు దేవుడు. యేసయ్య తెలియబడుతున్నాడు మత్తయి సువార్తలో. నిన్ను ప్రేమించే వల్ల నువ్వు ప్రేమించావనుకో ఎక్కువ చేసింది ఏముంది. పరిచయులు శాస్త్రులు కాడ అట్టగా ప్రేమిస్తారు, ప్రేమించిన వాళ్ళే ప్రేమిస్తారంట వాళ్ళు. అలాగే మనం కాడ ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే మనం వాళ్ళకన్నా ఎక్కువ చేసింది ఏముంది. ఇంకా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నీ శత్రువును కాడ ప్రేమించాలి. శత్రువును కాదు, నీ తోటి సహోదరునిలే ప్రేమించాల నువ్వు. ఇంకా నీకు ప్రేమ ఎలా ఉంది? నీలో ప్రేమేది? ప్రేమ లేకపోతే నువ్వు ఆ ప్రేమమయుడు కుమార్తె ఎట్లా అనిపించుకుంటావు? కుమార్తెకి ఎలా అనిపించుకుంటావు? నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నీలో ప్రేమ చూసి అప్పుడు వేసే అంత ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు అని యేసయ్యనే మెచ్చుకోవాలి అందరం. అట్లాగే యేసయ్య బిడ్డలుగా ఉన్న మనం ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. శత్రులు మన కొట్టిన వాళ్ళని, సిలువేసిన వాళ్ళని ప్రేమించాడు యేసయ్య, ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని వడ్డాలతో కొట్టిన వాళ్ళని, ఆయన్ని సిలువేసిన వాళ్ళని ఆయన ఏం చేశాడో ప్రేమించాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడనమాట. అలా క్షమించే గుణం మనలో ఉండాలి. నువ్వు యేసయ్య బిడ్డలు అనిపించుకోవాలంటే నువ్వు క్షమించే జీవితం ఉండాలి మనలో, క్షమా హృదయం ఉండాలి, క్షమించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని మనలో కక్షలో కోపాలు ఇవి ఉండకూడదు. ఒకరిని ప్రేమించే బిడ్డగా ఉండాలి. నువ్వు ప్రేమిస్తూ మనం యేసయ్య బిడ్డగా ఉంటే అప్పుడు యేసయ్య ప్రేమామయుడు, వాళ్ళ బిడ్డలు కాడ ప్రేమ కలిగి ఉంటున్నారు అని చెప్పుకుంటారు అందరూ. అట్లా ఉండాలి. మన తండ్రికి మనం పేరు తేవాలి, పేరు కీర్తి తెచ్చి బిడ్డలుగా ఉండాలన్నమాట. ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ లేని వాడిని అయితే ప్రయోజనం ఏమీ లేదంట అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. ప్రేమ సహిస్తుంట, ప్రేమ దీర్ఘకాలం సహించును, దీర్ఘకాలం సహిస్తుంట. దయసూపుతంట. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదట. మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే అప్పుడు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. మనం దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే మనలో ప్రేమ ఉండాలి. నువ్వెంత భక్తిపడిపోయినా కానీ నీలో ప్రేమ లేకపోతే వ్యర్థమై, నువ్వెన్ని చేసినా వ్యర్థమే. అపోస్తలుడైన పౌలు గారే అంత భక్తుడు, ఆయనే చెబుతున్నాడు. ఏమని? నేను ఎంత కొండలు పెగిలించే అంత ఇది ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థమన్నాడనమాట. ప్రేమ కలిగి ఉండాలి మనం. ప్రేమ కొరకు ప్రయాసపడమన్నాడు. ప్రేమ సహిస్తుంట, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందంట. మనం ప్రేమగా ఉండి దేవుడి బిడ్డలాగా మనం ఉండాలన్నమాట. ప్రేమ మైడు మన దేవుడికి ఆయన బిడ్డలాగా ఉండాలి. అంతేగాని యేసయ్య బిడ్డలు అని చెప్పుకుని మనం ప్రేమ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? యేసయ్య ప్రేమమయుడు, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటూ
మనం ప్రేమ కలిగి తోటి వారిని ప్రేమించమన్నాడు దేవుడు. అలాంటి ప్రేమించే జీవితంలో మనలో దయచేయుగాక. ఆమెన్.